హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా మేము శ్రీశైలం వెళ్ళడం జరిగింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట అండ్ శ్రీశైలం ఈ రూట్‌లో వెళ్ళాము. అచ్చంపేట దాటాక ఉమామహేశ్వరం అని ఒక టెంపుల్ వస్తుంది. చాలా బావుంటుంది టెంపుల్. అక్కడ ఆ ఏరియా కానీ, ఆ కొండలు, గుట్టలు, ఆ వాతావరణం, లోయలు అంతా బావుంటుంది. వేసవి కాలం కంటే వానాకాలంలో చాలా బావుంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్లు కానివ్వండి, అదంతా కొంచెం ఎండిపోయినట్లుగా వాతావరణం అంతా అనిపించదు. క్లైమేట్ అదంతా కూడాను. బట్ వే వానాకాలం అయితే చాలా బావుంది. నిన్న మొన్న పడిన వానలకి కూడా అక్కడంతా పచ్చదనం సంతరించుకుంది అసల. ఈ ఉమామహేశ్వరం టెంపుల్‌లో ఇంతకుముందుకు ఏర్పాట్లు అంత అంటే భక్తుల సౌకర్యాలకు తగ్గట్లుగా అంత లేకుండే. బట్ ఈసారి మేమొచ్చి కూడా చానా రోజులైపోయింది. బట్ ఈసారి మాత్రం ఏర్పాట్లు చాలా బావున్నాయి. భక్తుల కోసము అంతా షెడ్స్ నిర్మాణం చేశారు. పార్కింగ్ సౌకర్యం గానీ, నిత్య అన్నదానం చేయడం కానీ అవన్నీ ఏర్పాట్లు చాలా చేశారు. ఇది లోపల గుడి లోపలండి. ఉమామహేశ్వరం టెంపుల్ లోపల. ఇదంతా టెంపుల్ వద్దే. ఆ రాళ్ళ పైనుంచి ఆ గుట్టల పైనుంచి ఒక జల్లు పడుతుంది వానలా. బట్ వాన కాదు. పైనుంచి ఆ రాళ్ళ మించి నీళ్ళొస్తున్నవి. సన్న జల్లుగా కురుస్తుంది. చాలా బావుందసలు. మా పిల్లలైతే ఆ జల్లు కింద చాలా సేపు తడిసారు కూడా. ఆ వాటర్ గూడా చాలా తియ్యగా ఉన్నవి. వాటర్ కూడా మీకు కనిపిస్తుండొచ్చు. ఒక వాన పడినట్లుగా పడుతుంది జల్లు. ఇదంతా టెంపుల్‌లో అక్కడే జల్లు పడే వద్ద పక్కనే ఒక శివలింగం ఉంది. ఈ టెంపుల్‌లో కోతులు మాత్రం చాలా ఉన్నవి. భక్తుల చేతిలో కొబ్బరికాయలు గానీ, అరటి పండ్లు గానీ అస్సలుంచవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోతులతోటి. ఇక్కడ ఏరియా కూడా చాలా బావుంది. ఇంకా మేము ఉమామహేశ్వరం తరువాత అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలంలో ఇంకా మల్లన్న దర్శనం, భ్రమరాంబదేవి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వచ్చేసినాం మళ్ళీ మహబూబ్ నగర్. ఇక్కడ చూడండి ఒక కోతి ఎలా వాటర్ తాగుతుందో. ఇంకో నల్లా మీద కూర్చొని ఒక ట్యాప్‌లోంచి తీసుకొని తాగుతుందది. ఇంకా మేము తిరుగు ప్రయాణంలో అక్కడ పాతాళగంగ దగ్గరికి కూడా వెళ్ళాము. బట్ అవతల సైడ్ వెళ్ళలేము. మేము ఇక్కడ సైడు వేరే రూట్ నుంచి వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై టూర్ వీడియో. ఓకే, బాయ్.